గుప్తా శివనారాయణ గారు అలాగే స్రవంతి రామకృష్ణ గారి స్కూల్లో ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గతుల సభకి ఆయన ఓటు వస్తానంటే ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన రామకృష్ణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకుంటే స్వతహాగా ప్రైవేట్ విద్యా సంస్థల అధిపతిగా, దానికి ముందే శాసనసభ్యుడిగా, రాష్ట్ర మంత్రిగా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో 99లో ఆయన సహచర మంత్రిగా పనిచేసిన చదువుతూ మీ సమస్యల పరిష్కారానికి ఈజీగా పనిచేయగల వ్యక్తిగా, అలాగే గౌరవంగా మాట్లాడే పెద్దల సభలో గౌరవంగా మాట్లాడే మనిషి ఉండాల్సిన అవసరం. పార్లమెంటరీ లాంగ్వేజ్ తప్ప అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏ రోజు మాట్లాడిన ఫస్ట్ ప్రాధాన్యత ఓటుతో ఆయన సీరియల్ నెంబర్ 1 ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే పేరు ఎదురుగా 1 అంకె వేసి ఆయన్ని శాసన మండలికి ఎన్నుకోవాల్సిన కోరుతూ ఆయన విజయం లాంఛనమని నేను భావిస్తున్నాను. కాబోయే ఎమ్మెల్సీ ఇక్కడికి వచ్చి ఓట్లు అడిగినందుకు దాని కృతజ్ఞంగా గన్నవరం నియోజకవర్గం 14,500 మంది పట్టభద్రుల్ని కోరుతున్నాను. 27వ తారీఖు మీరు ఓటుకు వచ్చి ఓటు వేయడానికి వచ్చి 1వ నెంబర్ ఆయనకు 1వ నెంబర్ పేరు మీద ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేరు ఎదురుగా 1 అంకేసి ఆయన శాసన మండలికి గతం నుంచి ఎప్పుడు 55 నుంచి ఎప్పుడు లేనంత మెజారిటీ నాకు కట్టబెట్టి గన్నవరం ప్రజలు ఎలాంటి మ్యాండేట్ ఇచ్చారు. అలాగే ఈ 14,500 మంది గ్రాడ్యుయేట్లు కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఇవ్వాల్సిగా కోరుతున్నాను. ఇది మంచి ప్రభుత్వం అనడానికి తార్కాణం మన గన్నవరం నియోజకవర్గమే. ఏ నియోజకవర్గంలో లేనట్టుగా 175 నియోజకవర్గాల్లో ఏ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి చెందనట్టుగా ముఖ్యమంత్రి గారి మద్దతు, లోకేష్ బాబు స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న ధ్యేయంగా యువగణంలో ఏదైతే మాట ఇచ్చాడో ఆయన శాఖ కాకపోయినా అమెరికా ఇలా నేను ఆయనతో పడిన పరిస్థితి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్తో కానీ, ఎంఎన్సీ కంపెనీతో కానీ మాట్లాడి డేటా సెంటర్ కానీ, టెస్లా కంపెనీలతో కానీ, ఇట్లా ఏ కంపెనీ యూరియా కానీ, ఇంకోటి కానీ సిబిఆర్ఈ కానీ మాట్లాడిన పరిస్థితి. ఆయన దగ్గర నుంచి ఆయనతో పనిచేస్తూ చూసిన వ్యక్తిగా చెప్తున్నారు. మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లు గత ప్రభుత్వం, గత పాలకులు లంచాలు అడిగి ఉన్న కంపెనీలు పోగొట్టిన మాట వాస్తవం కాదనడు. అశోక్ లైలాండ్ కంపెనీ వెనక్కెళ్ళిపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో కాదనడు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న కంపెనీ వెనక్కెళ్ళిపోతే మళ్ళీ దాన్ని రీఓపెన్ చేయడానికి దాదాపు అశోక్ లైలాండ్ 17-18 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మళ్ళీ ఓపెన్ చేసే పరిస్థితి మీకు తెలిసిన విషయం. నేను శాసనసభ్యుడు ముందు 6 మాసాల ముందు మల్లవల్లి గురించి మాట్లాడాను. పొగాకు ఫేమస్ అయిన మల్లవల్లి రాబోయే కాలంలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే తలమానికంగా మంచి పారిశ్రామిక కారిడార్ అవుతుందని చెప్పారు. 15,000 మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో నేను ఓటాడనని చెప్పి ఈ నియోజకవర్గంలో దానిలో భాగంగా అశోక్ లైలాండ్ ప్రతినిధితో చర్చించి అశోక్ లైలాండ్ వెనక్కి తీసుకొచ్చా. దాదాపు బహుశా మార్చి ఈ ఎన్నికలు కూడా అయినాక మంచి రోజు చూసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, లోకేష్ బాబు కానీ దాన్ని ఓపెన్ చేసే పరిస్థితి. 16.5 లక్షల రూపాయలకి ఎకరం కేటాయిస్తే గత పాలకులు ఆడకే వస్తుందని చూసుకుని కనీసం ఆర్చి నిర్మాణం కూడా చేపట్టకుండా ఏపీఐసి ఎస్సీజెడ్ని దారుణంగా వదిలేసిన పరిస్థితి గన్నవరం ప్రజలకు తెలిసిన విషయం. నేను 6 మాసాల నుంచి మల్లవల్లి గురించి మాట్లాడి ఎన్నికలు అయినాక మల్లవల్లి దిశ మారుస్తానని చెప్పా. నేను శాసనసభ్యుడు ముందు కేవలం 40 లక్షల రూపాయలు ఎకరం మల్లవల్లి ఉంటే వాళ్ళు 3 కోట్లు 4 కోట్ల పరిస్థితి. 420 కంపెనీలు వస్తుంటే గౌరవ ముఖ్యమంత్రి గారిని పిలిచి ఎంత పెడదాం అడిగితే 40 లక్షలు పెట్టమంటే కాదు, గత ప్రభుత్వ హయాంలో మనం ఇచ్చిన మాట మేరకు పాతాలకు 16.5 లక్షలుగా ఇద్దామని చెప్పింది. వీళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే మన నియోజకవర్గంలో ఉపాధి అవకాశాలు కల్పించుకుంది. అశోక్ లైలాండ్ ప్రతినిధులు కూడా ఒకే ఒక కోరారు, మీరు మా కాన్స్టిట్యున్సీలో ఉన్న అశోక్ లైలాండ్ రీఓపెన్ చేయమని హోసూర్ ఎండీతో మాట్లాడి పలు దఫాలు మీటింగ్ పెట్టి దాన్ని వెనక్కి తీసుకొచ్చిన పరిస్థితి. ఆ రోజు అడిగింది ఏకైక స్వార్థం గన్నవరం నియోజకవర్గంలో వాళ్ళకి మాత్రమే మీరు ఉపాధి అవకాశాలు ఇవ్వాలని అడిగా. ఆ మేరకే ఉపాధి అవకాశాలు దాదాపు 1000 మందికి ఇప్పుడు కల్పించిన పరిస్థితి. 7,000 ఉద్యోగాలు వచ్చినాయి. జాబ్ మేళా పెట్టిన సొంత డబ్బులు ఖర్చు పెట్టి 17-18 లక్షలు ఖర్చు పెట్టి ప్రసాదం బోర్డులో పెడితే 1635 మందికి వచ్చిన పరిస్థితి. ఎప్పుడు క్యాంపస్ సెంటర్లో చేసే హెచ్సిఎల్ కంపెనీని నా నియోజకవర్గంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు దీనికి మీకు ఇచ్చారు, ఇక్కడ స్థలం ఇచ్చి పెట్టించారు, దయచేసి రమ్మంటే వాళ్ళు కూడా వచ్చి 100 మందికి ఉద్యోగులు కల్పించే పరిస్థితి. రాబోయే కాలంలో 4,750 ఉన్న హెచ్సిఎల్ కంపెనీ 15,000 ఉద్యోగాలు పెరిగే పరిస్థితి. చంద్రబాబు గారిని అడిగితే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు మనం పొలమిస్తున్నాము సార్ అంటే 2 సంవత్సరాల్లో కంపెనీ పెట్టకపోతే ల్యాండ్ వెనక్కి తీసుకుందామని పెడదాం సార్ అని గౌరవ ముఖ్యమంత్రి గారిని అడిగితే అలా కాదు, 6 మాసాల్లో మొదలు పెట్టాలి,
అలాగే 18 మాసాలలోపు కంప్లీట్ చేయకపోతే ఆ భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నట్టుగా క్యాబినెట్లో పెట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ 15,000 ఉద్యోగాలు కాదు 30,000 40,000 ఉద్యోగాల అవకాశాలు కల్పించడం ఖాయం. 175 నియోజకవర్గాల్లో లోకేష్ బాబు ఇచ్చిన మాట మీద 20 లక్షల ఉద్యోగ కల్పనలో భాగంగా వాళ్ళు డివైడెడ్ బై 175 వేస్తే ఎన్నో వస్తాయో దానికన్నా ఎక్కువ ఉద్యోగాలు కల్పించి తీరతాం. ఎట్టి పరిస్థితుల్లో యువతకి నిరుద్యోగ ఉపాధి అవకాశాలు లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి ఆ దిశగా పనిచేస్తున్నా. దాదాపు మల్లవెల్లిలో 479 ఎకరాలు అసైన్ ల్యాండ్ ఉంది. గత పాలకులు విజయవాడలో ఉన్న పేరు మీద 7.5 లక్షల రూపాయలు కుంభకోణాలు చేసి అసలు రైతులకు ఇవ్వని పరిస్థితి. 479 ఎకరాలు కూడా అధికారులతో సమీక్షా సమావేశాలు వచ్చాయి. ఎన్నికలు కోడ్ ఉండటం వల్ల అది కాలయాపన జరుగుతుంది. కోడ్ అవగానే ఆ 479 ఎకరాలు కూడా ఎక్వైర్ చేసే బాధ్యతని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి అది ఎక్వైర్ చేస్తాం. 180 మంది కంపెనీ ప్రతినిధులు గన్నవరంలో పరిశ్రమలు పెడతాం. మల్లవల్లిలోని ఏపీఐసి చైర్మన్ రాంబాబు గారు ఉండి మాజీ శాసనసభ్యులు అవ్వకముందు నా దగ్గరకు వచ్చిన పరిస్థితి. సుప్రీం సొల్యూషన్స్ అని అశోక్ త్రిపాఠి గారు ఢిల్లీ నుంచి 300 కోట్లు ఇన్వెస్ట్ చేస్తా 89.5 లక్షలుగా పొలవమని అడిగిన పరిస్థితి. రాబోయే కాలంలో ఎప్పుడైతే 479 ఎకరాలు ఎక్వైర్ చేస్తామో ఇమీడియట్గా అలాంటి కంపెనీలకు ల్యాండ్ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటా. ఏపీసీ చైర్మన్ నాకు మిత్రుడే ఆయన నేను కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మల్లవల్లి దశ దిశ మారబోతుంది, బాపులు కూడా దశ దిశ మారబోతుందని చెప్తున్నాను. అలాగే మీడియా మిత్రులకు ఒకే ఒక చిన్న వినపం, హెచ్సిఎల్ కంపెనీ ఉన్న హెచ్సిఎల్ చూపించండి గన్నవరం అంటే దయచేసి గన్నవరం అనే బోర్డు చూపించడం ఇవాళ నుంచి మానేయాల్సిందిగా మిమ్మల్ని గన్నవరం శాసనసభ్యుడిగా గన్నవరం నుంచి ఈ ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కి ప్రతినిధిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తుంది. గన్నవరం అది గరం అలా కాదు. గన్నవరం అనేది అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తా. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకపోతే ఓటు అడగని చెప్పిన మనిషిని ఆ దిశగా పనిచేస్తున్నా. గత 8 మాసాలుగా 3 రోజులు హైదరాబాద్ వెళ్ళిన పరిస్థితి, 11 రోజులు లోకేష్ బాబు పాటు అమెరికా నా కంపెనీ అమెరికాలోని వెళ్ళని పరిస్థితి. గన్నవరం నియోజకవర్గ ప్రజలకు ఇక్కడ 2 రోజులు క్యాంప్ ఆఫీస్లో అందుబాటులో ఉంటా, ప్రసాదం బోర్డులో అందుబాటులో ఉంటా. ఈ నియోజకవర్గ జరిగే గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సందర్భంలో మీ అందరి పవిత్రమైన ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 1 అనే అంకె వేసి నన్ను గెలిపించమని కోరుకుంటూ ఈ రోజున నూతనంగా ఏర్పడినటువంటి కూటమి నాయకత్వం, కూటమి పాలన మంచి ప్రభుత్వంగా కొనసాగుతుంది. గత 8 నెలలు ఎన్నో అంశాల్లో సమస్యల్ని ఎదుర్కొంటూ సమస్యల్ని అధిగమిస్తూ ప్రజల్ని మరి ముఖ్యంగా ఉద్యోగస్తులు అదేవిధంగా నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పించే దాంట్లో మెగా డిఎస్సి విషయంలో ఏమి, అదేవిధంగా ప్రైవేటు ఉద్యోగ రంగంలో మనం కల్పించబోతున్నటువంటి 6,33,568 కోట్లు పెట్టుబడుల్ని తీసుకొచ్చుకుంటా ఉన్నాం. తద్వారా 4,10,125 ఉద్యోగాలు అవకాశాలను కల్పించుకునే దిశలో ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తూ ఉంది. ఈ రోజున డిఏలు ఇవ్వలేదనో, పిఆర్సీ ఇవ్వలేదనో, లేకపోతే ఐఆర్ ఇవ్వట్లేదనో ఇవన్నింటినీ భ్రమలు కల్పించడానికి మనం పోరాడే శక్తి ఉంది, పోరాడదామని చెప్తున్నారు. ఈ ప్రభుత్వంలో పోరాడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఉద్యమించాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఉద్యమించకుండానే, పోరాడకుండానే సమస్యల పట్ల అవగాహనతో సమస్యల్ని పరిష్కరించుకునే మార్గం ఈ ప్రభుత్వానికి ఉంది అనేది మీ అందరూ కూడా గుర్తించే ఉంటారు, గతంలో కానీ ఇప్పుడు కానీ. ఎందుకంటే మీ అందరూ కూడా చూశారు, ఈ రోజున వరదలకి నష్టానికి గురైనటువంటి ప్రాంతాన్ని 1 నెలలోనే ఏ రకంగా ఆదుకొని గతంలో కానీ ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ చేయనటువంటి సహాయం చేసినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ రోజున సమస్యల్ని ఎవరు తీసుకొచ్చారు, సమస్యలు ఎందుకు వచ్చినాయి, ఎందుకు అప్పుల పాలైంది ఈ ఆంధ్ర రాష్ట్రం, ఎందుకు కనీసం ఉద్యోగస్తులు దాచుకున్న సొమ్ము తరలించకపోతుంటే ఇప్పుడు వరకు ఉన్నటువంటి నాయకత్వం ఎందుకు అడగలేదు, ఈ రోజున మళ్ళీ ఎన్నికల్లోకి వచ్చి మీరు ఏమి సాధిద్దామని చెప్పి ఈ రోజున దొంగచాటు వ్యవహారం చేస్తూ ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు గతంలో ఏదైతే చేశారో అది చేయలేక, ఏదైతే చెప్పారో అది చేయలేక ఈ రోజున మీరు మోసం చేయడానికి ప్రయత్నిస్తూ ఎన్నికల బహిష్కరించి ఈ రోజున వెన్నుపోటు పడవడానికి ప్రయత్నించే మీరు
ఈ రోజున ఏమీ మాట్లాడే హక్కు కానీ వాళ్ళ ముసుగులో ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళు కూడా కనీస హక్కు కూడా లేదు, మాట్లాడే హక్కు. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది, సమస్యల పట్ల అవగాహనతో ఉంది, సమస్యలు పరిష్కరించగలిగిన నమ్మకంతో ఈ రోజున మీ ముందుకు వస్తున్నాం. ప్రతి ఒక్క సమస్యకి పరిష్కరించే శక్తి, సమర్థత ఈ కూటమి నాయకత్వానికే ఉంది అని చెప్పి మరొకసారి మనవి చేస్తూ, ఏ రకమైనటువంటి కులతత్వాన్నో, వర్గతత్వాన్నో, మతత్వాన్నో, లేకపోతే మధ్యతరగతి వాళ్ళ మనమని చెప్పుకొని మసిపూసి మారేడికాయ చేస్తే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అనేది గమనించాలి. అందుకే మరొకసారి కోరుతా ఉన్నాం, ప్రగతికి ఓటేద్దాం, ప్రత్యర్థులు ఎవరో అనేది ఆలోచించవచ్చు. ఖచ్చితంగా మంచి ప్రభుత్వానికి ఓటేద్దాం. ఆ నేపథ్యంలో నాకు ఓటేసి నన్ను గెలిపించమని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం.